ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై శాసనసభలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. పార్టీ మారిన అజయ్కు మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. దీంతో సభలో గందరగోళం జరిగింది. తనకున్న విచక్షణ అధికారులతోనే అజయ్కు మాట్లాడే అవకాశం ఇచ్చానని స్పీకర్ చెప్పినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. దీనిపై కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంతో కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. దీంతో సభ్యుల మధ్య చాలాసేపు మాటల యుద్ధం నడిచింది. ప్రజల చేత ఎన్నుకోబడిన వాడిగా ఉన్నటువంటి సభ్యుడు హక్కుల్ని కాలు రాసే కోరుకున్నప్పుడు ఎటువంటి హక్కులు మీకు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ కాంగ్రెస్ సభ్యులకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. స్పీకర్ గా నా విచక్షణ ప్రకారం వారికి అవకాశం ఇస్తున్నా అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్తున్నా. వారు మాట్లాడుతున్నారు. ఈ టిఎస్ ఐపాస్ సింగిల్ విండో సిస్టమ్ వితౌట్ గ్రిల్స్ అని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఈ సభలో గౌరవ సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఏమని మీ ఛాంబర్కి వచ్చి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు నాకు ఇచ్చారు అధ్యక్ష. అందుకని చెప్పి నేను ఈ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే విధానం ఏంటి అని చెప్పి తెలుసుకొని ప్రత్యేకించి నేను ఈ చర్చలో పాల్గొనడం జరుగుతూ ఉంది. నేను రూల్స్ లో ఇవన్నీ ఇప్పుడు వెంటనే చదివిలేను కానీ అధ్యక్ష, నేను మామూలుగా నా యోచనతోటి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరో వాళ్ళు లేవాలి అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో లీడర్ వీళ్ళు కాదంటే ఆ పక్షానికి ఇవ్వాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఒకవేళ ఆ పక్షం తర్వాత మీరు సభలో ఉన్నటువంటి సభ్యుడు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే సరే, ఏ పార్టీ ఏం సంగతో మాట్లాడటానికి అభ్యంతరం లేదు. మీరు చెప్పండి అధ్యక్ష, వెంటనే ఈ పక్షం అయిన తర్వాత ఇంకొక పక్షం ఇవ్వాలా లేదా? అయినప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే వెంటనే అట్నుంచి మాట్లాడినప్పుడు ఏ పక్షం నుంచి మాట్లాడుతున్నాడు అనేటువంటిది తల ఎత్తింది అధ్యక్ష. అప్పుడు ఈ వాదోపవాదాలకు అవకాశం వచ్చింది అధ్యక్ష. ఈ విషయాన్ని రాకుండా చేయాలి, ఇతర పక్షాల యొక్క సలహా కూడా తీసుకొని ఇది ముందుకు సాగించండి అధ్యక్ష. సభ్యులకి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళ రైటు. మీరు ఇచ్చేటువంటి అధికారం మీకుంది, మీ రైట్ అది. కానీ దాని గురించి మేము మాట్లాడలేదు అధ్యక్ష. మేము మాట్లాడేదల్లా ఒకటే, ఒక రాజకీయ పార్టీలోంచి గెలిచినటువంటి అభ్యర్థి ఆ అభ్యర్థికి అలాట్ చేసినటువంటి సీట్స్ నుంచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ షుడ్ బి రిలేటెడ్ టు ది సబ్జెక్ట్. All recognized parties, Adhyaksha, all recognized parties and groups are allotted blocks of seats in proportion to the strength of the party. A group and the total number of seats available in the house. Ee party nunchi right side treasury benches lo కూర్చునేటువంటి బెంచెస్ లో కూర్చోండి, అక్కడికే మీరు మైక్ ఇచ్చి, అంటే సాక్షాత్తు మీరే మైక్ ఇచ్చి యువతలు కూర్చోవలసినటువంటి అభ్యర్థికి ఇక్కడ మైక్ ఇవ్వాల్సింది మీరు ట్రెజరీ బెంచెస్ లో కూర్చున్న అభ్యర్థికి మైక్ ఇచ్చి మీరు రికగ్నైజ్ చేస్తూ ఉంటే దాని అర్థం ఆల్మోస్ట్ అతను ఈ పార్టీ నుంచి అందులో చేరినట్టుగా. ఎంతకంటే ఉదాహరణ ఏం అవసరం లేదు. ఆనరబుల్ మెంబర్ బట్టి విక్రమార్క గారు గతంలో ఉపసభాపతిగా కూడా చేసి ఉన్నారు. వారికి పాయింట్స్ ఆఫ్ ఆర్డర్ గురించి తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ ఆన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఆల్సో సార్. ప్లీజ్ హియర్ మీ అవుట్ సార్. లెట్ మీ ప్లీజ్ హియర్ మీ అవుట్ అధ్యక్ష. Points of order. This is the rules of procedure and conduct of business in Telangana Legislative Assembly. Page number 126. So please note this, sir. Page number 126, 342, sir, and clause 2, sir. A point of order may be raised in relation to the business before the house at the moment, sir. The business before the house at the moment is TS IPAS, sir. Ee roju idi business kaadu, prastham varu levanettina ansham business lo ledhu. In fact cheppalante క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ పరిధిలోని అంశాన్ని తమరు శాసనసభలో లేవనెత్తడమే కాకుండా సభను తప్పుదోవ పట్టిస్తూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు సార్. బిజినెస్ ఏదైతే హౌస్ ముందుందో దానికి సంబంధించి ఏమైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉంటే లేవనెత్తండి తప్ప మీరు క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ పరిధిలోని అంశాన్ని శాసనసభలో లేవనెత్తి ఇక్కడ సంబంధం లేని అంశాన్ని లేవనెత్తి ఈ రకంగా మాట్లాడడం ఒక ఉపసభాపతిగా పనిచేసిన వ్యక్తికి తగదని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేనేం మాట్లాడటానికి లేవలేదు అధ్యక్ష. ఒక సభ్యుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తెలియజేసి ఆ విషయాన్ని అంతా మీకు వివరిస్తున్నప్పుడు అది ఒకవేళ అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాకపోతే 1 minute
విన్న తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాకపోతే దాన్ని తిరస్కరించండి. ఆ తర్వాత ఇంకొక సభ్యుడి ఆర్డర్ కూడా విని దీనికి దానికి పోలిక చేసి సరి అయిందా కాదా అని మీరు నిర్ణయించండి, మేము అంగీకరిస్తాం. కానీ ముందర ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ పూర్తయ్యే వరకు సభ వినవలసినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. 2 సార్లు మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇప్పుడు ఒకే ఇష్యూలో వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేసినారు, దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. మళ్ళీ సార్ దయచేసి స్పీకర్ గా వారు నిర్దేశించిన తర్వాత ఆదేశించిన తర్వాత క్వాజై జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న వారిని ప్రశ్నించే అధికారం గాని వారు తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం గాని సభలో సభ్యులకు ఉండదు అధ్యక్ష. గౌరవ సభ్యులు పెద్దలు వారందరూ కూడా సుదీర్ఘకాలం పరిపాలన అనుభవం కలిగిన వాళ్ళు. దయచేసి బిజినెస్ రూల్స్ ని, మరి కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష, బిజినెస్ రూల్స్ ని వారు గౌరవించకపోతే మరి కొత్త సభ్యులు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ రూల్స్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత తమరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా కూడా మళ్ళీ ఈ చర్చను కొనసాగించడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆర్డర్ ని చెప్పిన తర్వాత మీరు అలో చేసినారు, సభ్యులు గమనించలేదో ఏమో, వారు పర్మిషన్ ఇచ్చినారు. రైట్, చెప్పవనండి. ఓకే, అభ్యంతరం లేదు. వీళ్ళందరూ విన్నారు. గౌరవ అధ్యక్షులు వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అన్న తర్వాత అలో చేసినారు. అలో చేసినటువంటి విషయం ఒకవేళ పాయింట్ ఆఫ్ ఆర్డర్ పూర్తి చేసిన తర్వాత డిసిజన్ ఇవ్వమనండి. అధ్యక్షులు ఏమైనా డిసిజన్ ఇవ్వండి, అభ్యంతరం లేదు. 1 నిమిషంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అది పూర్తవుతుంది. ఆ తర్వాత మీ డిసిజన్ ఏమని ఇవ్వండి. Based on contradictory statements alleged to have been made by ministers or members or regarding disqualification of a member. ఇంత స్పష్టంగా కౌలన్ షెక్దర్లో పేజ్ నంబర్ 937 ప్రకారం ఉన్న తర్వాత వారి పరిధిలోని వారి విచక్షణలోని అంశం విషయంలో ఇంకా రాద్ధాంతం చేయడం మీరు ఉపసభాపతిగా పనిచేస్తున్నారు, అది తగదు. దయచేసి స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించడం కానీ ఇంత స్పష్టంగా, లెట్ మీ రీడ్ దిస్ అగైన్ ఫర్ యూ. No point of order can be raised on contradictory statements alleged to have been made by ministers or members or regarding disqualification of a member. ఇంత స్పష్టంగా కౌలన్ షెక్దర్ లో ఉన్న తర్వాత ఇంకా కూడా మీరు దీని కాదు, ఇంకా మా నియమాలు మాయే, మా రూల్స్ మాయే అంటే మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. తమరు ఒక నిర్ణయం తీసుకుని వారికి విజ్ఞప్తి చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని రేజ్ చేసి మీకు ఆ రూల్ ఏందో, ఆ పాయింట్ ఏందో, ఆర్డర్ ఏందో ఏది చెప్పకుండా సభను అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా అక్కడ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు చుట్టూ చేరి ఏం మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష? సభ జరుగుతుంటే ఆడ రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ కూర్చోమని చెప్పండి అధ్యక్ష. జానారెడ్డి గారు ముందుగా మీ వాళ్ళందరినీ కూర్చుండబెట్టండి. సభను నడుపుతున్నారా, సభను అడ్డుకుంటున్నారా, సభలో పార్టిసిపేట్ అవుతున్నారా, లేకుంటే ఇక్కడ స్ట్రాటజీ మాట్లాడుకుంటున్నారా? ఏం దౌర్భాగ్యం అధ్యక్ష. ఇక్కడ ఏమున్నవి వారు చదివినటువంటి ఈ బుక్లోనే పేజ్ నెంబర్ 4 లెజిస్లేటివ్ అసెంబ్లీ బిజినెస్లో ద మెంబర్స్ షెల్ సిట్ ఇన్ సచ్ ఆర్డర్ యాజ్ ది స్పీకర్ మే డిటర్మైన్. అంటే ప్లీజ్ నో ఇన్ ది అసెంబ్లీ అంటే బిజినెస్ అనేది ఈ మొత్తం బుక్ రైట్